పీసీకి జమిలి బిల్లులు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు రోగులు చెంతకే వైద్య సేవలు అంటూ టెక్నాలజీతో వైద్య రంగం అద్భుతాలు. సీఎం మెడికల్ సైన్స్ ఇప్పుడు మెడ్టెక్ సైన్స్ డీప్ టెక్పై విద్యార్థులు పట్టు సాధించాలి. ఎయిమ్స్ అభివృద్ధికి మరింత సహకరిస్తాం. మరో 10 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధం. రాష్ట్రపతి ముర్ము జీవితం స్ఫూర్తిదాయకం. మారుమూల గ్రామం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు. చంద్రబాబు ప్రశంసలు. వైద్య వృత్తి మానవ సేవకు గొప్ప మార్గం. మంగళగిరి ఎయిమ్స్కి తొలి బ్యాచ్తోనే గుర్తింపు. రాష్ట్రపతి వారియా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్. సేవా అభ్యాసం పరిశోధనలపై దృష్టి పెట్టాలి. దేశంలో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందుతుంది. ఇందులో వైద్యులది ప్రధాన పాత్ర. కొత్త సవాళ్లకు పరిష్కారంలో భాగంగా ఎయిమ్స్లో సైటోజెనెటిక్స్ ల్యాబొరేటరీ. ముర్ము విషయం ఏంటంటే రాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అలాగే ఎయిమ్స్లో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. వాస్తవంగా రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌరురాలు. సహజంగా ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఇస్తారు. కానీ మన పత్రికల దౌర్భాగ్యం ఏంటంటే అసలు ఆ వార్తే లేదు. ఎలాగా బ్యానర్ లేదు, ఎక్కడో ఒక మూలన. అది కూడా చంద్రబాబు గారు మాట్లాడింది హైలైట్ చేసి రాష్ట్రపతిది డౌన్ ప్లే చేసుకున్నాం. మనం ఏ స్థాయిలో జర్నలిజం చేస్తున్నాం అనడానికి సజీవ సాక్ష్యం. కాకపోతే విన్నపాలపై విన్యాసాలు